వెల్కమ్ బ్యాక్. ఓపెన్ కాస్ట్ బాధిత గ్రామ ప్రజలు గోడు వెళ్లబోసుకుంటున్నారు. శ్రావణపల్లి ఓపెన్ కాస్ట్ తో గుడిపేట, చిత్తాపూర్, అవడం శివార్, భగీరథపేట పలు గ్రామాల నుంచి 600 హెక్టార్ల భూమిని సుమారుగా 1500 ఎకరాల భూమి ప్రజల వద్ద నుంచి ఓపెన్ కాస్ట్ కోసం సేకరిస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. వ్యవసాయమే ప్రధాన ఆధారంగా బ్రతుకుతున్న అక్కడి స్థానికులు భూముల సేకరణకి విముఖంగా ఉన్నారు. మామిడి పంటతో లాభదాయకంగా ఉన్నటువంటి వ్యవసాయం ఇప్పుడిప్పుడే ఆర్థికంగా మెరుగు అవుతున్న తరుణంలో ఓపెన్ కాస్ట్ పేరిట పచ్చని పైరులుగా ఉన్న గ్రామాలను నిర్వీర్యం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఓపెన్ కాస్ట్ నిర్ణయాన్ని యాజమాన్యం వెనక్కి తీసుకోకపోతే భూమి సేకరణ జరగకుండా అడ్డుపడతామని, ఉద్యమాలకు సైతం సిద్ధపడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గ్రామ ప్రజలు, రైతులు హెచ్చరిస్తున్నారు. మా తాత తండ్రులు చిన్న పువ్వులు మాకే కావాలి, మాకు వద్దే వద్దు. పేరుతోని జెండా వెంకటపురిని, అట్లాగే శ్రావణపల్లి రెవెన్యూ విలేజ్ అయిన గుడిపేటని ఈ సింగరేణి కానివ్వండి, ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు కానివ్వండి, దీన్ని ఒక బొందల దిబ్బగా మార్చి ఈ పచ్చటి ప్రకృతాన్ని అన్నిటిని కూడా నాశనం చేయడానికి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి దీన్ని ఈ పల్లె ప్రకృతిని అంతా నాశనం చేయడానికి సిద్ధమవుతున్నారు. దీన్ని ఇలా చేసినట్లయితే మేము ప్రతి పల్లె వాతావరణాన్ని మొత్తం కూడా కోల్పోతాము. ఇక్కడ మేము మరీ ముఖ్యంగా మా జీవన విధానం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. మేము చేసేది వ్యవసాయం కాబట్టి ఈ యొక్క భూమిని కోల్పోయినట్లయితే మా యొక్క జీవనానికి మనుగడ లేకుండా పోతుంది. మాకున్న పశువులు కానివ్వండి, వ్యవసాయంలో అనుబంధంగా ఉన్నటువంటి పశువులు కానివ్వండి, ఈ కోళ్ళ సంపద కానివ్వండి, ముఖ్యంగా ఇక్కడ మామిడి తోటలు అనేది ముఖ్యంగా కోల్పోతున్నాం మేము. అలాంటి మా యొక్క జీవన విధానాన్ని సర్వనాశనం చేసే ఈ ఓపెన్ కాస్ట్ని మేము తీవ్రంగా జెండా వెంకటపూర్ ప్రజలతో